నాకు ఇబ్బంది లేదు. నేను ఈరోజు చెప్తున్నా బట్టాపూర్ క్వారీలో ఏమేమి వేస్తాము. బట్టాపూర్ క్వారీలో 10,000 క్యూబిక్ మీటర్ల పర్మిషన్ తీసుకొని 5 లక్షల క్యూబిక్ మీటర్లు తోడింది. దానివల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం చేసిండో, ఒకవేళ పెనాల్టీ ఎంత, ఆయన ఒకవేళ ప్రభుత్వం పెనాల్టీ విధించాలనుకుంటే ఎంత వస్తుందో మీకు వివరణిస్తాం. గవర్నమెంట్కు ఒక్క క్యూబిక్ మీటర్కు 75 రూపాయలు రాయల్టీ కట్టాలి. ఒకవేళ రాయల్టీ కట్టని పక్షంలో ఇప్పుడు 5 లక్షలు దోపిడీ చేసింది కదా, దానికి 7.5% పెనాల్టీ వేస్తే 75 రూపాయలకు ఒక్కొక్క దానికి దాదాపు 500 రూపాయలు చిల్లర అవుతుంది. 5 లక్షల క్యూబిక్ మీటర్లకు ఆయనకు పెనాల్టీ వేయాలంటే 22 కోట్ల రూపాయలు అవుతుంది. అది రాయల్టీ, పెనాల్టీ, కంపెన్సేషన్ ఉంటుంది. కంపెన్సేషన్ అంటే ఆ బండలని తీసిండు కదా, కంపెన్సేషన్ కూడా గవర్నమెంట్కు క్యూబిక్ మీటర్కు 800 రూపాయలు కట్టాలి బండకు. ఆయన 5 లక్షలు 5 లక్షల క్యూబిక్ మీటర్లు తోడిందంటే దానికి 40 కోట్లు అవుతుంది. అక్కడేమో 22 కోట్ల రాయల్టీ ప్లస్ పెనాల్టీ, ఇక్కడ 42, 62 కోట్లు నువ్వు ప్రభుత్వానికి బాకీ ఉన్నావు. ఎన్ని కోట్లు? 62 కోట్లు ప్రభుత్వానికి బాకీ ఉన్నావు. మరి అదే కాకుండా ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కూడా కోర్టు ప్రశ్నించింది. ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ అని, ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కింద 100 కోట్లు కట్టాల్సి ఉండే అవసరం ఉంది. అంటే నువ్వు 162 కోట్లు ప్రభుత్వానికి మోసం చేసినావు. ప్రభుత్వం మాదింది, మేము కక్ష తీసుకోవచ్చు కానీ కక్ష వద్దు, 1/2 అయితే 2/3 అవుతాయి, ఇవన్నీ వద్దు, ఎవరిని పాడి చేయొద్దు అనే ఒక సహనంతో ఓపికతో మేము ఇస్తుంటే, ఎక్కడో జరిగిన చిన్నదాన్ని పట్టుకొని నువ్వు ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్టో నువ్వు దొంగ ఆలోచించుకోవాలి. నువ్వు ఏ తప్పు చేయాలనుకుంటే బట్టాపూర్ నువ్వు చేసిన దోపిడీ మీద నువ్వు తప్పు చేయాలనుకుంటే నువ్వు చర్చకు పెట్టు. ఏ చర్చకు ఎక్కడ రమ్మంటావు నేను వస్తాను, కాగితాలు పట్టుకొని వస్తాను, నా దగ్గర ఉన్నాయి కాగితాలు పట్టుకొని వస్తాను. లేకుంటే నువ్వు బట్టాపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పు. లేకుంటే నీ పేరు ఏలటి నుంచి బట్టాపూర్ దొంగ అని చెప్పి నిన్ను నామకరణం చేస్తున్నాం. నీ పేరు ఏలటి నుంచి ప్రశాంత్ రెడ్డి కాదు. నువ్వు ఒక చర్చకు పిలకపోతే బట్టాపూర్ దొంగగా నీ మీద నామకరణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బాల్కొండ నియోజకవర్గం, బాల్కొండ ప్రజలని చెప్పి నీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, మేము చేసిన ఉష్క పైన ఆరోపిస్తున్నావు కదా, ఉష్క మీద మా మీద ఆరోపణ చేస్తున్నావు కదా, మేము ఎక్కడికైనా చర్చకు పెట్టు, నేనే వస్తా. అది కూడా స్థలం నువ్వే నిర్ణయించు, టైం నువ్వే నిర్ణయించు. నువ్వు ఒక్కడివిరా, నేను ఒక్కడిని వస్తా, ఒక 4 పెద్దోళ్ళని పెడదాం, న్యాయం ఎవరు చెప్తారో బాల్కొండ ప్రజలకు తెలియజేద్దాం. ఓపెన్గా లైవ్ ఇద్దాం. లైవ్ పెడతావు కదా, లైవ్ పెట్టు. మరి ఇసుక దొంగ నువ్వా, బట్టాపూర్ దొంగ నువ్వా, ఇసుక దొంగ నేనా, బట్టాపూర్ దొంగ నేనా, ఏదో ఒకటి బాల్కొండ ప్రజల సమక్షంలో నిర్ణయం తీసుకుందాం. నువ్వు సమయము, నువ్వు స్థలము ఈ వారంలో చెప్పకపోతే నీ మీద, నీ పేరు, నీ నామకరణం బాల్కొండ ప్రజలు బట్టాపూర్ దొంగగా నీ మీద నామకరణం చేస్తారని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నా. అనేక విషయంలో దోపిడీ చేసి ఏ తప్పు అయినట్టుగా అమాయకుడుగా ఏదో నీతులు మాట్లాడుతూ ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తారు పెద్దల దగ్గర. ఇవన్నీ మేము విషయాలు చెప్పేసరికి మా పార్టీ పెద్దల దగ్గర పోతాడు, సార్ మేమేం తప్పు చేసినాం సార్, నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు సార్ అని పోయి హైదరాబాద్లో కంప్లైంట్ చేస్తాడు. చేసేటేమో దొంగ పనులు, అక్కడ పోయి ముసలి కన్నీరు కారుస్తారు, సార్ నన్ను వ్యక్తిగతంగా తిరుగుతున్నాను. మరి నిన్న నువ్వు చేసింది నేను వ్యక్తిగతంగా కాకపోతే, నువ్వు చేసిన దోపిడీ మీద మాట్లాడినా, నేను నిన్న తప్పు చేసినట్టయితే కోర్టు నన్ను శిక్షిస్తుండే. నేను ఈరోజు వచ్చి మీ మధ్యలో కూర్చునేవాడిని కానీ, ఈరోజు మీ మధ్యలో కూర్చున్నా అంటే కోర్టు నన్ను శిక్షించలే. కోర్టు జ్యేష్ఠ అధికారులకు చెప్పింది మీ తప్పున్నది, మీ క్యాల్కులేషన్ తప్పున్నది, ఆయనకు కోర్టు వెసులుబాటు కల్పిస్తుంది, ఆయన ఇంటికి పంపిస్తుందని కోర్టు నన్ను ఇంటికి పంపించింది. దాన్ని పట్టుకొని ఈయన ఎక్కడ మా బంధువులల్లా, మా మిత్రులల్లా, ఈ పార్టీ కార్యకర్తలతోని, సోషల్ మీడియాలో, పేపర్లల్లా, ఆయనకు ఉన్నటువంటి సంబంధం వల్ల ఉన్నటువంటి ఛానళ్ళల్లా విపరీతంగా బద్దం చేసే ప్రయత్నం చేయండి. ఏం చేసినా చెంప చెల్లుమనే విధంగా కోర్టు తీర్పు వచ్చినందుకు కోర్టు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మళ్ళొకసారి చెప్తున్నా, నువ్వు బట్టాపూర్ దొంగ ఉంటావా, లేకుంటే నీ పేరు కాపాడుకుంటావా? నువ్వు 6 రోజులల్లా సంక్రాంతి లోపల స్థలం సమయం నిర్ణయించకుంటే నీ మీద సంక్రాంతి రోజు బట్టాపూర్ దొంగగా నామకరణం చేస్తుంది బాల్కొండ నియోజకవర్గం అని చెప్పి నేను నీకు హెచ్చరిస్తున్నా.